రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రేమ్ గాంధీ గారు బీజేపీకి సంబంధించి మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫస్ట్ గా బీజేపీ వర్షన్ తెలుసుకుందాం. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా సిబిఐ విచారణ సంబంధించి క్వశ్చన్ చేసింది. అట్లాగే బీజేపీ నాయకులు పదే పదే మద్యం కేసు సంబంధించి మాట్లాడారు. ఢిల్లీలో అధికారంలో కూడా వచ్చారు. ఈ కేసు సంబంధించి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత, సిసోడియా అరెస్ట్ తర్వాత ఈ కేసులో చాలా మంది నాయకులు, ఆప్కు సంబంధించి 5 మంది అరెస్ట్ అయిన తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. సో ఈ తీర్పు తర్వాత బీజేపీ రియాక్షన్ అంటే తెలుసుకుందాం ప్రేమ్ గాంధీ గారి ద్వారా. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు ఏంటి ఎట్లా చూస్తారు? కావాలని చెప్పి అంటే సిబిఐ విచారణ ఆధారాలు చూపించాలి కదా, ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అసలు ఏదీ లేదు మీరు చేసిన సిబిఐ విచారణలో. వారికి వ్యతిరేకంగా అంటే కేజ్రీవాల్ వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. పూర్తిగా కేసునే కొట్టేసింది. ఇప్పుడు ఇలా పూర్తి స్థాయి ఆధారాలు అవి ఉన్నాయా లేవా అనేది చూడాల్సిందే దర్యాప్తు సంస్థలు. భారతీయ జనతా పార్టీ క్రిస్టల్ క్లియర్ జరిగింది. ఒకవేళ అవినీతి జరిగి ఉంటే అవినీతికి సంబంధించిన అంశాలు, జరిగినటువంటి అంశాల్లో పూర్తి స్థాయి ఆధారాలు తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఆ సంబంధిత శాఖకి. వాళ్ళు చేసినటువంటి అసలు ఏం జరిగింది ఏం సంగతి అని పూర్తి స్థాయి ఇంకా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసు కొట్టేసిరు అంటారు, మళ్ళీ ఏ రకమైనటువంటి కేసు ఆధారాలు లేకుండా కేసు కట్టాల్సిన అవసరం ఏముంది? కేసు ఎందుకు కట్టింది? అదే డౌట్ కి కేజ్రీవాల్ ఆన్సర్ ఇస్తున్నారు కదా. కావాలని చెప్పి మోదీ, అమిత్ షా పార్టీని నాశనం చేయాలని చెప్పి కుట్ర పన్నారు. ఆఖరికి న్యాయమే గెలిచిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. పక్కన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయిగా. ఇప్పుడు నేను ఎవరిని చేయాలి? ఇప్పుడు కేజ్రీవాల్ గారు మాట్లాడుతున్నారు, కొట్టేసిర్రు చేసిర్రు మాట్లాడుతున్నారు అని చెప్పి. ఆ రోజుల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే కొంతమంది వాళ్ళ మీద అభియోగాలు చేసుకొని, మేము కాదు కదా, భారతీయ జనతా పార్టీ కాదు కదా, వాళ్ళే కొన్ని వాంగ్మూలాలు ఇచ్చారు, కొంత ప్రెస్ లీట్లు మాట్లాడిరు, కొంచెం వాళ్ళ పార్టీ నుంచి వేరే పార్టీలకు పోయారు, పార్టీలో అవినీతి జరుగుతుంది అనేటువంటి అంశము, నిజంగా జరిగిందనే అంశం, అనేక విషయాలు ఆ కేజ్రీవాల్ సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్య నాయకులు అందరూ మాట్లాడి వారి మీద వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి. మన వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకించారో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ దర్యాప్తు సంస్థలు తీసుకున్నటువంటి ఆధారాలు, వాళ్ళకు ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలు, అది ఏం జరిగింది, అధికారంలోకి రావడం కోసం బీజేపీ చేసినటువంటి ఎత్తుగడ ఇది అంటున్నారు. ఇప్పుడు అధికారం కోసం చేయాలనేటువంటి ఎత్తుగడ అనేటువంటి ముమ్మాటికి అసాధ్యమైనటువంటి అంశం. అది అంత ఈజీగా జరిగేటువంటి అంశం కాదండి. మనం అనుకున్నంత ఈజీగా ఒకరిని ఇరికిచ్చి ఒకరిని ఇచ్చేసేటువంటి పరిస్థితి. చట్టం వేరు, పార్టీల యొక్క అంశం వేరు. భారతీయ జనతా పార్టీ దేని మీద అండి? తీర్పుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అది పూర్తి స్థాయి తీర్పు అయితే నేను చదవలేదు, ఇంకా కానీ వినడమే తప్ప దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏం చూడలేదు. వచ్చినటువంటి ఈ మద్యం కేసు సంబంధించి కేసుని అని చెప్పి తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? చట్టంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. మనం ఈ రోజు వరకు చూసినటువంటి విషయాలు చాలా సందర్భాల్లో కొట్టేసిన కేసులు కూడా రీఓపెన్ అయ్యి దాంట్లో సాక్ష్యాలు ఏమన్నా జరగవచ్చు. దాని విషయం పూర్తి స్థాయి మనం ఇప్పుడు కోర్టులో వచ్చినటువంటి అంశాలను కొంత పరిధి వరకు మాత్రమే మేము మాట్లాడగలుగుతాం. పూర్తి స్థాయి మాట్లాడాలంటే పూర్తి స్థాయిగా వచ్చినటువంటి ఆ కాపీస్ ఏముంది, తీర్పు ఇచ్చిన ఒక పాయింట్ కరెక్ట్. సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, కానీ దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉండి నడిపిస్తోంది అనేది ప్రతిపక్షాలు. ప్రధానంగా కేంద్రంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ విభేదిస్తోంది, క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. రాష్ట్రంలో కూడా సేమ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సిబిఐ విచారణ సరిగా నడవడం లేదు, జరగలేదు, ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, మెరిట్ ఏమీ లేదు అంటూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది కదా. దీన్ని ఎట్లా చూడాలి? బీజేపీ కావాలని చెప్పి నడిపిస్తుందా సంస్థల్ని, దర్యాప్తు సంస్థల్ని? ముమ్మాటికి అసాధ్యం అండి. దర్యాప్తు సంస్థలకు భారతీయ జనతా పార్టీకి ఏం లేదు. వాళ్ళు పారదర్శకంగా నిర్వహించాలనేటువంటి అంశమే తప్ప ఎక్కడ కూడా బీజేపీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఏం చేస్తుంది, చట్టంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఏ రకంగా కేసు కొట్టేయాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటి అంశంని పూర్తిగా సిబిఐ చూడాల్సినటువంటి అదొక దర్యాప్తు సంస్థ. దర్యాప్తు సంస్థలు ఉన్నటువంటి లోపాల మళ్ళీ ఎట్లా జరిగింది, ఏం జరిగిందని వారికి సంబంధించిన అంశమే తప్ప భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఒక విషయం అయితే క్లియర్, అది ఇక్కడ మేము అభియోగించడం కాదు, గతంలో అనేక మంది వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అన్నారు, విన్నాం కదా. అయితే కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీస్ వచ్చిన తర్వాత ఏ కారణాల వల్ల అసలు ముందు కేసు ఎందుకు కట్టిరు, కేసు కట్టాల్సినటువంటి ఏ ఆధారాలు లేకుండా కేసు ఎందుకు చేశారు, దాని తర్వాత ఇలా కొట్టేయాల్సినటువంటి పరిస్థితి లేదని పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం. ఇప్పుడు తెలిసినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిబిఐ హైకోర్టులో సవాల్ చేయబోతుంది అనేది. మీరు చెప్పిన ఆన్సరే అక్కడ వస్తోంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ఒక్క కేసే కాదు, మీరు చాలా వరకు చూడండి. నేను ఇప్పుడు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా. చాలా వరకు కేసులు కూడా
ప్రభుత్వము లేదా ఉన్నటువంటి సంబంధిత శాఖలు లేదా ఉన్నటువంటి శాఖలు కొంత పరిధి వరకు మాత్రమే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో క్లోజ్ అయినటువంటి కేసులు, కొట్టేసిన కేసులు కూడా మళ్ళా ఓపెన్ అయ్యి శిక్ష Reopen పడ్డ చేపిస్తారు. దాఖలాలు కూడా ఉన్నాయండి. శిక్ష పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మనం ఉన్నది అలా ఏం ఆధారాలతో కొట్టేసింది, రావు రెవెన్యూస్ కోర్టు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఏంది, ఆ కోర్టుకు ఇచ్చినటువంటి అంశం ఏంది, ఆ జడ్జిమెంట్ కాపీలో ఎందుకు ఉంది, ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, పూర్తిగా మనం ఇప్పటివరకు దాన్ని చదవలేదు. చదివితే అసలు వాస్తవాలు తెలుస్తాయి. అది ఈ రోజే వచ్చింది, దాని తర్వాత పూర్తి స్థాయి వివరాలు చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా వచ్చినటువంటి ఏ కోణంతో కేసు కొట్టవేయబడింది అనేటువంటి అంశాన్ని చూసి మళ్ళీ సిబిఐ చూస్తుందండి. దర్యాప్తు సంస్థ వాళ్ళ లోపాలని వాళ్ళు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ దర్యాప్తు లేకుండా సంస్థ ఆధారం నడిపిస్తుంది కేసులు కేంద్ర ప్రభుత్వం అని ఆరోపణలు చేస్తున్నారు కేజ్రీవాల్, సిసోడియా. కావాలని సాధ్యం చెప్పి కాదండి. రాష్ట్ర అధికారం రావడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఈ విధంగా మా పార్టీ మీద బురద జల్లి ఢిల్లీలో అధికారంలోకి వచ్చారని చెప్పి ఆరోపిస్తున్నారు. ముమ్మాటికి తప్పు. అధికారం అనేటువంటి అంశం ఉంది అనేటువంటి ముమ్మాటికి తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో మేమే కాదు, ఏ రాజకీయ ఎస్, ఒక నిమిషం ప్రేమ్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నుమాన్ గారు నమస్తే అండి. నుమాన్ గారు మీరేమంటారు రౌజాని కోర్టు తీర్పుకు సంబంధించి మీ అభిప్రాయం? So very good morning to you as well as all the viewers and fellow panel members. ఏదైతే ప్రేమ్ గాంధీ గారు బీజేపీ తరపు నుంచి ఇందాక మాట్లాడుతున్నారో, కల్వకుంట్ల కవిత గారు as well as all the Delhi liquor scam